పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు చేయించు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేము ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము బలహీనతలో ఉన్న శక్తి. ప్రియులారా, బలహీనతను ఒప్పుకోవడమే క్రీస్తులోని బలాన్ని వినియోగించడానికి రహస్యం. పౌలు మనల్ని ఈ లోకంలోని క్రీస్తు జీవితం వైపు వెనక్కి తీసుకెళ్తున్నాడు. క్రీస్తు ప్రయాణములో అలసి బావి వద్ద కూర్చున్నప్పుడు ఆయన పరిచర్య తొలి భాగములో ఆయన మానవీయ కోణం స్పష్టంగా కనబడింది. ఆయన జీవిత చరమాంకములో నేను దప్పిగొనియున్నాను అని చెప్పాడు. దేవునిగా ఆయన తన స్వంత అవసరాలను సునాయాసంగా తీర్చుకోగలడు. కానీ మన యాత్రలో మనకు మాదిరిగా సానుభూతిగా ఉండటానికే ఆయన అలా ఉండొద్దని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నాడు. క్రీస్తు బలహీనతను కనబరిచి తండ్రి మీద ఆధారపడి జీవించాడు. తన తండ్రి ఆదేశానికి వేరుగా తనేమీ చేయలేదని ఆయన శ్రోతలకు పలుమార్లు గుర్తు చేశాడు. ప్రియులారా, శ్రమలు మరణములో ఆయన బలహీనత సత్యాన్ని అంగీకరించడంలో మనకేం ఇబ్బంది లేదు. ఆయన మరణము నుండి లేపిన దేవుని శక్తి వలనే జీవించాడని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటాం. కానీ ఆయనలోనే మన బలం, ఆయన ద్వారానే మనకు శక్తి అని అనేక వచనాలు చెబుతున్నప్పుడు ఆయనలో మనం బలహీనులమనే మాట మన మనస్సును తికమక పెడుతుంది. పౌలు క్రీస్తు జీవితంతో పోల్చుకుంటున్నాడు. అతని అనుసంధానం ఎంత సన్నిహితమైనది అంటే శత్రువుల నుండి తన్ను తాను విడిపించుకోవడానికి తన శక్తులను కూడా వాడాడు. పౌలు అద్భుతాలు చేశాడు, కానీ అతడు తన్ను తాను కాపాడుకోవడానికి లేక సువార్త విరోధులను ఓడించడానికి వాటిని వాడలేదు. క్రీస్తు వలె అతడు బలహీనంగా కనబడి తన రక్షకుని వలె దేనికైనా లోబడటానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, కొరింథీయుల పట్ల దేవుని శక్తి ప్రత్యక్షత పౌలు ఆశిస్తున్న భవిష్యత్తు సందర్శనను సూచిస్తూ ఉండొచ్చు. ఆ రోజున పౌలు తన కాపుదలకు శక్తిని వినియోగించడానికి దేవుడు అతన్ని నియమించి ఉండొచ్చు. ఆ రోజున దేవుని చిత్త ప్రకారం దేవుని శక్తి చూపబడుతుంది. ప్రియులారా, పౌలు రోజువారి క్రమం తన ప్రభు క్రమం లాంటిదే. క్రీస్తు బలహీనతలో సిలువ వేయబడి ఓడినవానిగా కనిపించవచ్చు. ప్రభువును వెంబడించే వారందరికీ ఇదే ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దిగివచ్చిన తర్వాత పేతురు తన ఆవిష్కరణ సారాంశం తెలిపినప్పుడు సరిగానే చెప్పాడు. క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగుబోవు మహిమలను గూర్చియు పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మొదట శ్రమలు, ఆ తరువాత మహిమ, ఇప్పుడు బలహీనత, అప్పుడు శక్తి. దేవుని శక్తి ప్రాథమికంగా దివ్యమైన అద్భుతాల్లో కనబడదు. అయితే నిన్ను ఘోరముగా ఉపయోగించుకున్న వారిని ప్రేమించడమే దైవిక శక్తి గొప్ప సూచన. పౌలు తన అపోస్తలత్వాన్ని సమర్థించాడు. అతడు దేవుని శక్తితో నింపబడిన ఇలాంటి బలహీనతకే లోబడ్డాడు. కనుక మనము దేవునిలో మనం ఉన్నప్పుడు, దేవుని వైపు మన జీవితాన్ని త్రిప్పినప్పుడు, క్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు మీద మనం ఆధారపడి జీవించినప్పుడు మనము
ఉన్నతమైన శక్తిని మనం పొందుకుంటాం. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి నీ కలుగును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు, రాత్రంతా కాపాడారు నాయన. ఉదయం లేచి మేము స్తుతించే భాగ్యం ఇచ్చారు, నీకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోను, ప్రయాణములలోను, పరిచర్యలోను మీరు తోడుగా ఉండండి. బలహీనులైన వారిని బలపరచండి, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు కావలసిన ఆశీర్వాదములు మెండుగా దయచేయండి ఆయన. చదువుకున్న బిడ్డలను దీవించి జ్ఞానము చేత వారిని బలపరచండి తండ్రి. నీ సేవ పరిచర్య చేసిన ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తం నుంచి ఆయన వారి పరిచర్యలో తోడుగా ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచిన బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.